హల్లెలూయా. చూడండి, దేవుని గురించి సాక్ష్యము ఇవ్వబడుతుంది. ఇదిగో ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, నా కుమారుడు. ఎవరంట కుమారుడు? యేసు ప్రభు. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా పిల్లలు, ఇదిగో ఎవరు నా యందుండి నన్ను విశ్వసించి నాకు లోబడతారో, నా యందు విశ్వాసం ఉంచుతారో వారే నా సహోదరులు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరలోకపు తండ్రికి మనమందరం ఏమై ఉన్నాం? పిల్లలమై ఉన్నాం. ఎవరమై ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడు అని రాయబడి ఉంది. ఏ కుమారుడు అంట? జ్యేష్ఠ కుమారుడు అని రాయబడి ఉంది. ప్రధాన కుమారుడు లేకపోతే అని రాయబడి ఉంది. మన యోహాను పత్రికలో చూస్తాం అన్నమాట. అంటే ఆయన ప్రధాన కుమారుడు లేకపోతే జ్యేష్ఠ కుమారుడు అయితే మనమందరము కూడా ఆయన తర్వాత కుమారులము, కుమార్తెలము కదా. అయితే ఇప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. అయితే ఈరోజు మనము కూడా పిలువబడిన మనము, ఏర్పరచబడిన మనము, ఎన్నిక చేయబడిన మనము, రక్షించబడిన మనము, దేవుని చేత దేవుని ఏర్పాట్లో నిలబడిన మనమందరము కూడా ఆయన పిల్లలము, ఆయన కుమారులము, కుమార్తెలము. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ ఆయన గురించి ఒక శబ్దము ఆకాశంలో నిలబడింది కదా, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అని. ఈరోజు అదే మాట మనము ఒకసారి అన్వయించుకుంటే, ప్రభు మన గురించి ఆనందిస్తున్నాడా? మన గురించి ప్రభువారు ఆనందించగలుగుతున్నారా, లేకపోతే దుఃఖము, బాధ కలిగి ఉన్నారా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒకలయ్యా నిన్ను బట్టి దేవుడు ఆనందించాడా, నిన్ను పంపిన పరలోకపు తండ్రి నిన్ను గురించి ఆనందించాడా అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగానే చెబుతారు, ఇదిగో ఆయనే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు, నన్ను బట్టి ఆయన ఆనందించాడు అని. మరి ఈరోజు నిన్ను, నన్ను, మనలను ఎవరైనా అడిగితే దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడా అని అడిగితే ఆ మాట మనము కూడా ఆనందిస్తున్నాడు అని చెప్పగలుగుతామంటావా? మరి చెప్పగలుగుతామంటావా అంటే చెప్పలే. దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడా? ఆయనను బట్టి మనం ఆనందిస్తున్నాం. మీకు అర్థమయ్యేలాగా నేను కొన్ని మాటలు చెప్తాను. ఎలాగ ఆనందిస్తున్నామంటే, ఈరోజు ఇలాగూ మనం సజీవ లెక్కలో ఉండి ఈ దినాన్ని చూడగలుగుతున్నామంటే ఆయన మన పట్ల చూపుతున్న కృప, దాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. అవునా కాదా? ఎంతో మంది గర్భంలో కనుమరుగైపోయారు, మట్టుకు మన్నైపోయారు, ఎంతో మంది లోకంలో కలిసిపోయారు. కానీ ఈ రోజు మట్టికి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఈ రోజు మట్టికి ఈ దినాన్ని చూడగలుగుతున్నాం, ఇలాగూ నిలబడి ఇలాగూ ప్రభుని ఆరాధించగలుగుతున్నామంటే ఇది మన శక్తి, మన బలము, మన యొక్క ధనము అని అంటారా? కాదు, ఇది దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఒక నరుడు ఒక దినాన్ని చూడాలంటే అది దేవుని కృప తప్ప వేరొకటే కాదు. అయితే దాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. అయితే నేనేమంటున్నానంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు నిన్ను, నన్ను బట్టి, మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా? ఆనందకరముగా ఉన్నాడా? ఇదిగో నిన్ను, నన్ను చూస్తున్న దేవుడు నీ మీద, నా మీద, నరులందరి మీద నా దృష్టి ఉంచాను అని చెప్తున్నాడు కదా. నరులందరి మీద దృష్టి ఉంచిన దేవుడు ఈరోజు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. క్రైస్తవులో ఈ యొక్క ఆలోచన మనం చేయగలిగితే, మనం ఆయన ఆనందపరచు వారమైతే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనతో ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఆయన్ని ఆనందపరచు వారిగా ఉంటున్నామా, లేకపోతే ఆయన మనల్ని బట్టి దుఃఖపడుతున్నాడా? మనల్ని బట్టి దేవుడు ఆనందముగా ఉంటున్నాడా, లేకపోతే బాధపడుతున్నాడా? యేసుక్రీస్తు ప్రభువుని గురించి అయితే నేను ఆనందపడుతున్నాను అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఈరోజు నిన్ను, నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? బాధపడేటట్లు ఉన్నాడా, ఆనందపడేటట్లు ఉన్నాడా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎలాగ ఆనందపడతాడు? అసలు మన బట్టి దేవుడు ఆనందపడాలి అని అంటే మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటో మనకు అర్థమవుతే అప్పుడు మనకు అర్థమైంది మన బట్టి ఆనందిస్తున్నాడో ఆనందించట్లేదో అనేది.
క్రైస్తవులో అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు ఆయన మన బట్టి ఆనందిస్తున్నాడా లేదా అని నేను అడిగాను. ఇప్పుడు ఆయన ఆనందిస్తున్నాడా లేదా అనేది మనకి ఎలాగ అర్థం అవుతుంది అంటే వాక్యం ద్వారానే అర్థమవుతుంది. అర్థమవుతుంది, నేను చెప్తే అర్థం కాదు. అది వాక్యం ద్వారానే, వాక్యమే చెప్తుంది ఆయన మన బట్టి ఎలాగ ఆనందిస్తాడు అనేది. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే మన బట్టి ఆయన ఆనందిస్తున్నాడో లేదో అది వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అది మనలో ఉందా లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకుంటూ దేవుని మాటలో కొన్ని మనం ఆలకిద్దాం. మన బట్టి ఆయన ఎలాగ ఆనందిస్తాడయ్యా అని అంటే చూడండి, బైబిల్లో నుండి కీర్తన గ్రంథం, బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 117వ కీర్తన, 147వ కీర్తన, 147వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. 147వ కీర్తన 17వ వచనాన్ని చదువుదాం. చూడండి, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి మాట అక్కడ చెప్తుందంటే ఎవని యందు ఆయన ఆనందిస్తున్నాడు, ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అయ్యానంటే మొట్టమొదటిగా చెప్పబడిన మాట తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు ఎవరైతే ఉండి ఆయన యందు ఎవరైతే భయము కలిగి ఉంటారో వారందరిని బట్టే దేవుడు ఏమవుతున్నాడు, అంటే భయము కలిగి జీవించే వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. అంటే నన్ను చూస్తున్న దేవుడు, నన్ను ఏర్పరిచిన దేవుడు, నన్ను ఎన్నిక చేసిన దేవుడు ఇగో పరలోకమందు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అని ఎవరైతే భయము వణుకు కలిగి ఉంటారో వారిని బట్టి దేవుడు ఏమవుతున్నాడంట, ఆనందిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అంటే మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి అని అంటే మనకి కలిగి ఉండవలసింది, మనకు ఉండవలసింది ఏంటంటే దేవుని యందు భయం ఉండాలి. ఏముండాలి, భయం ఉండాలి. భయం మనలో ఉందా, మనల్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఏమవుతాడు, ఆనందిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ లేదు. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి అని అంటే మనలో ఖచ్చితంగా కావాల్సిందంటే దేవుని యందు భయము కావాలి. క్రైస్తవులో ఎప్పుడైతే భయము మనలో ఉంటుందో ఆ భయం ఏం చేస్తుందంటే దేవునికి ఆనందమును పుట్టిస్తుంది, దేవునికి ఆనందము పుడుతుంది మన బట్టి. భయం లేని భక్తి ఏమవుతుందో తెలుసా, భయం లేని భక్తి ఏమవుతుందో తెలుసా, ఇచ్చల వీడవుతుంది. ఏమవుతుంది, ఇచ్చల. భయం లేకపోతే ఏమిటంటే ఇక మనం భయం లేనప్పుడు ఎలా ఉంటాం, ఇప్పుడు దేవుని సన్నిధి, దేవుని మందిరం, అయ్యగారు అంటే భయం లేదనుకో ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, రావాలనుకుంటే మొత్తం, లేకపోతే లేదు అంతే. కూకోవాలనుకుంటే కూకుంటాం, ఎగరాలనుకుంటే, ఎందుకంటే భయం లేదు కదా. భయం లేనివాడు ఏంది, ఇప్పుడు కార్తీక 2-3 సార్లు పోయి వచ్చిండు, అంతే ఉంటుంది. ఇక 2-3 సార్లు పోయేస్తారు 5 వేలు. అంటే భయం లేకపోతే ఏమైందంటే మన ఇష్టమే. నేనేమన్నా అంటే తప్పు, ఆయన తప్పు చేసి మాట్లాడలేదు, అర్థం కావడం కోసం చెప్తున్నాను. అయితే నువ్వు కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది. నేను హల్లెలూయా. అంటే నేను అర్థం కావడం కోసం, అంటే భయం లేకపోతే ఏమైందంటే మనకి ఇచ్చల వీడైపోతుంది. అదే భయం అంటే మాత్రం ఏమైతే తెలుసా, భయం ఉంటే మాత్రం బహు జాగ్రత్తగా ఏది చేయాలన్నా చేయలేదు, అలా కాముకుంది దేవుని ధ్యానిస్తూ దేవుని అందరిస్తూ. అందుకే నేను అన్నాను, భయం లేని భక్తి విచ్చలవిడవుతుంది, భయముతో కూడిన భక్తి అది ఆశ్రదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది మనల్ని దీవెనకరంగా. అందుకోసమే దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడు అంటే మొదటి మాటగా చెప్తున్నాడు, భయము నా యందు భయం ఉంటే మాత్రం వాడిని బట్టి నేను ఏమవుతాను, ఆనందిస్తాను. అందుకే యోబు గురించి ఒక మాట దేవుడే స్పష్టంగా పరలోకపు తండ్రి సంతోషిస్తూ సాతానుతో అంటాడు. ఏమంటాడు తెలుసా, ఏ సాతాన్ ఇట్రా ఇట్రా, ఏం భూమి మీద అటు ఇటు తిరుక్కుంటూ వచ్చా కదా, ఇట్రా అని పిలిచి అంటాడు. భూమి మీద యోబు ఉన్నాడు తెలుసుగా నీకు, యోబు అని అంటే, ఓ యోబు ఎందుకు తెలియదండి, తెలుసు అని అన్నాడు. అంటే అతడు ఎలాంటి వాడో తెలుసా అని దేవుడు సంతోషిస్తూ అంటాడు సాతానుతో. అతడు ఎలాంటి వాడో తెలుసా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు,
అంత మాత్రమే కాదు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి జీవిస్తున్నవాడు. క్రైస్తలో ఎంత సంతోషంతో దేవుడు చెప్తాడో. మన యోగ గ్రంథము 1:8 మాట్లాడితే ఎంతో సంతోషంగా చెప్తాడు. పరలోకపు తండ్రి సాతానుతో మాట్లాడుతూ అంటాడు, సాతాన్ ఇదిగో యోగున్నాడే, మామూలుడు కాదు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. చెడుతనాన్ని అసలు రాణించేవాడే కాదు, చెడుతనంలోనే అసలు జీవించేవాడే కాదు. ఎందుకయ్యా అని అంటే అతడు నా యందు భయం కలిగిన వాడు. నేను ఏంటి అంతగానో భయం కలిగి ఉంది, యోగు ఏమంతగానో భయం కలిగి ఉన్నాడు అని నేను ఆ యోగు గ్రంథం అంతా ధ్యానం చేస్తే చాలా వచనాలు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైన రెండు చెప్పనా? చూడండి, రెండు చెప్తాను చూడండి. దాంట్లోని ఎంత భయం కలిగి ఉన్నాడు అది చూడండి. యోగు గ్రంథంలో 31వ అధ్యాయం, యోగు గ్రంథం 31, యోగు 31 చూడండి. యోగు గ్రంథం 31:1 వచ్చిన చూద్దాం. 31:1 అక్కడేముంది చూడండి. యోగు గ్రంథం 31:1 ఏముందో చూద్దాం. 31:1 నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచెదను. చూడండి, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచెదను. చూడండి ఈ మాట చూడండి. ఎవరికి నిబంధన చేసుకున్నాడు? ఎవరికి నిబంధన చేసుకున్నాడు? కన్నుకు నిబంధన చేసుకున్నాడు. దేనికోసం? దేన్ని బట్టి? దేన్ని బట్టి చెప్పనా? దేవుని బట్టి ఆయన కన్నుకు నిబంధన చేసుకున్నాడంట. ఏమని తెలుసా? ఇదిగో కన్నా, నేను నిబంధన చేస్తున్నాను, ఇది మొదలుకొని నువ్వు ఏ కన్యక వైపు కూడా చూడటానికి వీళ్ళు. దేన్ని బట్టి నన్నది కార్తీకు? దేన్ని బట్టి అంటావు? దేవుని యందు భయం. అంటే ఆయన అంటాడు, నేను నా కన్నుకు నిబంధన చేసుకుని దేని కొరకు అంటే కన్యకను నేను చూడటానికి వీలే. అంత మాత్రమే కాదు, అదే 31వ అధ్యాయంలో 9-10 వచనాలు చదివితే ఇంకా భయంకరంగా ఉంటాయి. 9-10 వచనాలు చదివితే ఆ 31లోనే 9-10 వచ్చినాడు ఏమంటారు కదా? నేను నా హృదయమున పరాశ్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాణ్ణి ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య ఏరొకనికి తిరుగునుగాక. ఏంటండి అంత భయంకరమైన మాటలండి. ఎంత భయం ఉంటే ఈ మాటలు మాట్లాడాలా? ఏనా భయం లేకపోతే మాటలు మాట్లాడతాడా? మాట్లాడలేడు. ఎంత భయం ఉంటే ఈ మాట మాట్లాడాలి అసలు? నిజమండి, ఎంత భయం కలిగి ఉంటే దేవుని యందు ఈ మాటలు పలకాలి యోబు. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో భూమి మీద యోబు ఉన్నాడు, అతడు నా యందు భయభక్తులు కలిగి చెడుతానని విసర్జించాడు. అంటే కన్యకను చూడలేడు కన్నులెత్తి. ఓ మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి వెళ్తుంటే చూడలేడు కన్నులెత్తి. ఎందుకో? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే భయం అన్నో. అంటే భయం కలిగి వెళుతున్నవాడు యోబు, భయభక్తులు కలిగిన వాడు యోబు. అందుకే యోబుని గురించి దేవుడే మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను, మనను గురించి దేవుడు ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాడా? మనల్ని గురించి దేవుడు ఒక సాక్ష్యాన్ని పలకగలుగుతున్నాడా? ఇదిగో భూమి మీద సీమోను అనబడుతున్న వ్యక్తి ఉన్నాడు, అతడు దేవుని యందు భయం కలిగి ఉన్నాడు అని మాట పలుకుతున్నాడా? నిజమండి, నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు ముందు నన్ను నేను పరీక్షించుకున్నాను. నేను చాలా దుఃఖపడ్డాను కూడా. నిజమే, ఒక వ్యక్తి గురించి దైవ సేవకుడేం కాదు యోబు. దైవ సేవకుడా కాదు, దైవ సేవకుడేం కాదు యోబు. కానీ యోబు ఒక భక్తుడు, దేవుని నమ్ముకొని విశ్వాసి, దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి. ఆయన గురించి గొప్ప సాక్ష్యం వచ్చిందే. మరి నా గురించి ఉందంటవా? నిజమే, చాలా దుఃఖపడాలి మనం. ఎందుకు అనంటే నేను అదే అన్నది, భయంతో కూడిన భక్తి ఏమవుతుందంటే అది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. భయం లేని భక్తి మనకు నచ్చితే చేస్తాం, మనకు నచ్చపోతే పండుకుంటాం. నిజం, ఈరోజు భయం లేకనే చాలా మంది వాళ్ళకి నచ్చితేనే వచ్చి గంటల ప్రార్థన చేస్తారు. భయం లేకపోతే ఏముంది? మంచి ఫ్యాన్ వేసి, కూలర్ వేసి, ఏసీ వేసి, బెడ్ వేసుకొని మంచిగా పండుకుంటున్నాం. నిజమండి,
నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవుడు మన ద్వారా ఆనందించాలి అంటే భయముతో, ఆయన ఎందుకు భయముతో మనం ఉంటే మన ఎంత ఆయన ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు భయము మనకు లేదా, మనం ఏం తినాలంటే అది తింటాం, ఏం తాగాలంటే అది తాగుతాం, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటాం. నేను చెప్తున్నాను, మన బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా, మనం దేవుని ఎందుకు భయముతో ముందుకు వెళ్తున్నామా, భయము లేకుండా ముందుకు వెళ్తున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. యోబు మాత్రము ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను యోబుని గురించి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, యోబు నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. ఈరోజు మనని బట్టి కూడా దేవుడు ఆనందిస్తున్నాడా, మనము దేవుని యందు భయం కలిగి ఉంటున్నామా, లేకపోతే భయం లేకుండా ఉంటున్నామా? ఒకసారిగా మనం పరిచయం. ఎందుకు అనంటే, మరలా చెప్తున్నాను, భయముతో మనం భక్తి చేశామా దాని ఆశీర్వాదమే లేదు. ఈ యోబు సంగతి, ఈ యోబు ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈయన 10 గొర్రెలు కోల్పోతే 20 గొర్రెలు దేవుడు మరలా, 10 ఎడ్లు కోల్పోతే 20 ఎడ్లు ఇచ్చాడు, 10 గాడిదలు కోల్పోతే 20 గాడిదలు ఇచ్చాడు. అంటే నేను ఏదో సుమారు 10 చెప్పాను, దాదాపు అక్కడ 400 300 అన్ని కోల్పోయాడు. అంతకంతకు డబల్ ఆశీర్వాదం యోబు పొందాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము భయముతో కూడిన భక్తి కనుక చేశామా, ఏదైతే కోల్పోతున్నామో అంతకు 200 ఆశీర్వాదాన్ని పొందుతాం. క్రైస్తవులు, అందులో సమస్య లేదు. మనం దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆశపడతాం, మంచిది, పొందాలని మనం భక్తి చేస్తున్నాం. అయితే అది భయముతో కూడిన భక్తి చేసావా, ఖచ్చితంగా 200 ఆశీర్వాదం పొందుతావు. ఏది కోల్పోయినా, ఏది నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినా, ఏది నీ నుండి వెళ్ళిపోయి నువ్వు అనాథగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, పనికిరానిగా ఉన్నా, నువ్వు భయం కలిగి భక్తి చేయి, నిన్ను అనేకులు ఎదుటిగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ. ఒక్కడి 1000 మంది ఏంటంటే, అంటే ఒక్కడి 1000 మంది ఎందుకు వేయడు తెలుసా? ఆయన తోడై ఉన్నాడు కనుక ఒక్కడేమయ్యాడు, 1000 మంది అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. మనం అనుకుంటాం, మనం ఒక్కడే అనుకుంటాం, కానీ మనం దేవునితో భయం కలిగి ఉన్నామా, 1000 మందితో సమానుడైన దేవుడు మనతోటి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే మొదటి మాట తన యందు భయం కలిగి మనం ఉన్నామా, మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడే రెండో మాట ఏమన్నాడు, అదే కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? రెండో మాట, తన యందు భయభక్తులు గలవారి యందు ఆనందిస్తాడు. తర్వాత తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది దేన్ని బట్టి ఆనందిస్తాడు తెలుసా? తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆయన ఆనందిస్తాడు. రైతులో అవునండి, ఆయన కృప మనం కోరుకోవాలి. ఆయన కృప కొరకు మనం ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? కృప కొరకు కనిపెట్టాలి. దేవుని కృపను మనం కోరుకోవాలి. మనం ఏం చేయొద్దు. దేవుని కృపను మనం కోరుకోవాలి. దేవుని కృపను మనం కోరుకొని కనిపెట్టామా, ఖచ్చితంగా మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాం. ఇక్కడ అంటాడు, నా కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు నేను ఆనందిస్తున్నాను అని అంటున్నాడు. ఆయన కృపను మనం కోరుకోవాలి. ఆయన కృప యందు మనం నిలిచి ఉండాలి. ఒకరోజు జరిగిన సందర్భం ఏంటంటే, సౌలు అనబడుతున్న భక్తుడు, దేవుడు అతన్ని దర్శించిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. పేరు మార్చుకున్నాడు. సౌలు అనబడుతున్న వ్యక్తి ఏమయ్యాడు? పౌలుగా మార్చబడి దేవుని కృప పొంది దేవుని శక్తి పొందాడు. దేవుని పరిచర్యలో వెళ్ళిపోతూ ఉన్నాడు. బలమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. బలమైన సేవ చేస్తూ ఉన్నాడు. బలముగా వాడబడుతున్నారు. అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, అనేక రీతిలుగా అనేకమైన కార్యాలు చేశాడు. ఎవరు? పౌలు దైవ సేవకుడు పౌలు చేశాడు. చేస్తే జరిగిన సందర్భం ఏంటి తెలుసా? అతనికి కాలుకి ముళ్ళు ఉందంట. ఏముంది? ముళ్ళు. ఆయన కాలు బలహీనమైపోయింది. ఆయన
దూర ప్రయాణాలు చేస్తూ, పడవ ప్రయాణాలు చేస్తూ, కాలు ప్రయాణాలు చేస్తూ, అనేక రీతిగా ప్రయాణాలు చేస్తూ తిరిగాడు. ఖండమంతా తిరిగేశాడు పౌలు భక్తుడు. తిరిగి 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 ఆ కాలుకి ముళ్ళు గుచ్చుకొని ఆ కాలు గాయం చేత బాధపడుతూ ఉన్నాడు, దిగులు చెందుతూ ఉన్నాడు. ప్రయాణం చేయలేకపోతున్నాడు. ప్రయాణం చేయలేకపోతూ దిగులు పడుతూ చింతపడుతూ ఉంటే ఇప్పుడు అతడు ఏం చేయడం ప్రారంభించాడంటే, ఎటు తిరగలేని పరిస్థితిలో దేవుని పాదాలు ఎద్దు కూర్చున్నాడు. దేవుని పాదాలు ఎద్దు కూర్చొని ఇప్పుడు అంటాడు, అయ్యా ఎస్సయ్యా, ఇంకా చాలా మంది తిరగాల్సింది, నేను వెళ్ళాలి, పరిచయం చేయాలి. ఇదిగో ఈ కాలు నొప్పి తీవా, ఈ కాలు ముళ్ళు తీసేవా, గాయం తీసేవా, ఈ బాధ తీసేవా అని ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఏమైనా సమాధానం ఇచ్చాడో తెలుసా? చూడండి, ఆ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. 12వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునని దాని ఆయన నాతో చెప్పాను. క్రైస్తలో దేవుడే ఆయనకు దర్శించి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యో పౌలు, ఎందుకు కాళ్ళ నొప్పి నా కాళ్ళ కూకొని ఎడుతున్నావు? ఎందుకు కాళ్ళ నొప్పి నా కాళ్ళ కూకొని ఎడుతున్నావు? ఎందుకయ్యా? నా కృపనికి జాలిపో, ఎల్లు నువ్వు నా కాళ్ళ కాలే లేచి వెళ్ళిపో. నా కృప నీకు చాలు, నా కృప నీకు తోడుగా ఉంది, ఎల్లయ్యో. నా కృప ఉంటే చాలు. నువ్వు ఎక్కడ బలహీనుడు అయిపోతావు, అక్కడ ఏమవుతావంట? శక్తిమంతుడు అవుతావు. శక్తి కలిగిద్ది, నీకు బలం కలిగిద్ది. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేన్ని బట్టి బలవంతుడు అయ్యాడు? దేవుని కృప. పౌలుతో అంటాడు, నువ్వు ఎందుకు దిగిపోతున్నావు కాలు పని? నా కృప నీకు తోడుగా ఉంది, నా కృప నీకు ఉంది, నా కృప నీకు తోడుగా ఉంది. నువ్వు వెళితే ఇదిగో నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నువ్వు శక్తి పొందుతావు. దేవునికి స్తోత్రం. నా కాలకాల కూకుని ఏడమోక నాకు సిగా కొడుతుందని అన్న. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను ఎందుకు మార్చుతానంటే, దేవుని కృప కొరకు మనం కనిపెట్టి దేవుని కృప పొందామా, ఆ కృప ఏం చేస్తుందంటే, ఏ సమయంలో మనం బలహీనులమైనా, ఏ సమయంలో మనం కృంగిపోయినా, ఏ సమయంలో మనం దిగులు చెందినా, ఆ సమయంలో ఆ కృప ఏం చేస్తుందంటే మనల్ని శక్తితో నింపింది. దేవునికి స్తోత్రం. బలముతో నింపింది, బలమైన శక్తితో నింపింది ఆ కృప. అందుకే ఆయన కృపను కోరుకోవాలి మనం. ఆయన కృప నాకు కావాలి. నేను అందుకే అంటాను, ఆరాధనలో అడగండి. ఏమి అడగాలి గారు? కృపను అడుగు. ఆయన కృప నీకుంటే చాలండి. దేవునికి స్తోత్రం. ఆయన కృప మన మీదకి వచ్చిందా? ఆయన సన్నిధి మన మీదకి వచ్చిందా? ఆయన కృపా క్రాంతితో మనం నింపాడా? ఇక మనం ఎవరు చేయలేరు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రికలోని కృపావరాల గురించి చెప్తాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు. 4వ వచనంలో ఏమంటాడు అని అంటే, చూడండి, అక్కడ 4వ వచనంలో అంటాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. అంటే కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. ఏంటి ఆ కృపావరాలు అని అంటే, ఇప్పుడు చెప్తాడు చూడండి 8వ వచనంలో, ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ ననుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకరికి ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచించు వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధుల భాషలను, మరి ఒకనికి భాషలో అర్థము చెప్పు శక్తియు గలవు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. భాషలో మాట్లాడటం కృపావరం. భాషలో మాట్లాడటం కృపావరం, భాషలో అర్థం చెప్పడం కృపావరం, స్వస్థపరచడం కృపావరం.
బుద్ధి వాక్యము కృపావరం, బుద్ధి వాక్యం నేర్చుకోవడం కృపావరం, జ్ఞాన వాక్యం నేర్చుకోవడం కృపావరం. ఇక ఏమన్నాడు? స్వస్థపరచువరం కృపావరం, విశ్వాసము కృపావరం. ఇవన్నీ కృపావరాలు. విశ్వాసం ఉంచడం అంటే మామూలు విషయం. అది కృపను పొందుకుంటేనే విశ్వాసం ఉంచగలుగుతాం. దేవునికి స్తోత్రం. నేను విశ్వాసం కాదు. దేవుని కృప పొందితే విశ్వాసం. నీ విశ్వాసం కదిలించబడదు. దేవునికి స్తోత్రం. మనం కృపావరాన్ని పొందుకోపోయామనుకో, మన విశ్వాసం ఏమిటంటే ఇప్పటికి బాగానే ఉంటుంది. కుసేపటికి ఏ కార్యం జరగకపోతే ఏమిటంటే ఈ కార్యం జరుగుతుందిలే కానీ అని మళ్ళీ పక్కకే అంటే అది కృప పొందుకున్నాడు కదా. ఏమి జరిగినా జరగకపోయినా దేవుని మీద ఆధారపడ్డావా, కృపావరాన్ని పొందుకున్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అట్లని దేవుడు సిగ్గుపరచువాడా? అది కృపావరాన్ని మనం కోరుకోవాలన్నా కృపావరాలు 9 ఉన్నాయి. ఎన్నున్నాయి? బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచువారు, అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచించువారు, ఆత్మలో వివేచన, నానావిధ భాషలు అర్థం చెప్పే శక్తి. ఇవన్నీ కృపావరాలే. అంటే మనము కృపను కోరుకోవాలి. దేవుని పాదలు పట్టుకొని దేవుని పాదలు ఎదురు కూర్చొని, అయ్యా నీ కృప కావాలి, నీ కృప కావాలి, నీ కృప కావాలి, నీ కృప కావాలి అడగాలి. ఎంత మనం అడుగుతామా అంత కృపను మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. అప్పుడే వాడిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఈరోజు దేవుని కృప కోరుకోకుండా అయ్యా నాకు అది చేయవా, నాకు ఇది చేయవా, నువ్వు దేవుని కృప కోరుకురా. ముందు నువ్వు కృప కోరుకుంటే, కృప పొందితే, శక్తి పొందితే ఆ తర్వాత నీ పట్ల అన్ని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్లో నేను హల్లెలూయా. దేవుడు మన యందు ఆనందించాలి అంటే ఒకటి మనం ఆయన యందు మా భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది మన యందు ఆయన ఆనందించాలంటే ఆయన కృప కొరకు మనం ఏమవ్వాలి, మనం కనిపెట్టుకోవాలి. ఆయన కృప కొరకు మనం ఎప్పుడైతే ఆయన కృప కొరకు మనం కనిపెడతామో అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను హల్లెలూయా. ఎన్ని చెప్పాను? 2 మాటలు చెప్పాను. ఆయన మన యందు ఎలాగ ఆనందిస్తాడంటే ఒకటి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆనందిస్తాడు. రెండవది ఆయన కృపను కోరుకున్నప్పుడు ఆనందిస్తాడు. మూడోది ఎప్పుడు ఆయన మన యందు ఆనందిస్తాడు అని అంటే చూడండి, సామెతల పుస్తకానికి వద్దాం. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. సామెతలు 15:8. సామెతలు 15:8. 15:8 అక్కడ ఇలాగుంది చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మూడవదిగా ఏది ఆయనకి ఆనందం పుట్టిస్తుందంటే యథార్థమైన ప్రార్థన ఆయనకు ఆనందం అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన? ఇది మర్చిపోమంటుంది అక్క, దాంట్లో ఉండదక్క. ఎలాంటి ప్రార్థన? యథార్థ ప్రార్థన ఏం చేస్తుందంట? ఆయనకి ఆనందం కలగదు. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం నాన్న. ప్రార్థన చేయమంటే సందీప్ని ప్రార్థన చేయమని 3 అంశాలు ఇచ్చినా 1 నిమిషంలో చేసేస్తాడు. కార్తీక్ ఒక 5 అంశాలు ఇచ్చినా 1 నిమిషంలో చేసేస్తాడు. అంటే నేను ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాను కాదు, కానీ నేనేమన్నా అంటే ఆ చేసే ప్రార్థన యథార్థమైనది అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు యథార్థముగా ప్రార్థన చేస్తే అది దేవుడు ఆనందిస్తాడు. యథార్థముగా కాకుండా ఏదో అందరూ అడుగుతున్నారుగా నేను కూడా గుంపులో గోవింద అన్నట్లుగా అడిగేసావనుకో, నలుగురిలో నారాయణ గుంపులో గోవింద అంటారు కదా, అట్లా అందరితో పాటు కూడా నువ్వు అడిగితే సుఖం ఉండదు. నేను అనేది అదే, నువ్వు యథార్థంగా దేవునికి ప్రార్థన. ఏదో 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 ఇది జరిగిద్దంటగా, ఈ కార్యం జరుగుతుందంటగా, ఈ కార్యాన్ని పొందుకుంటాం అందుకోసం ప్రార్థన చేస్తున్నాం అన్నట్లు చేస్తే అది ఆయనకి ఆనందం పుట్టించదు. ఎస్, నువ్వు చేసేవాడు అంటే కదయ్యా, నువ్వు చేస్తావు కదా, నా జీవితంలో చేయి, నేను నీ కొరకు సాక్షిగా ఉంటాను అని యథార్థంగా చేయి. దేవుడు ఎన్ని వెంటనే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. యథార్థమైన ప్రార్థన ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఘనమైన కార్యాలు చూసేలా చేస్తుంది, ఉన్నతమైన కార్యాలు చూసేలా చేస్తుంది. యథార్థమైన ప్రార్థన నేను ఏం చేస్తుందంటే ఒక 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 స్థానంలోనికి ఏమన్నా తీసుకుని వెళ్ళిపోతుంది. క్రైస్తవులో ఆమె హల్లెలూయా. లోకాసు వార్తలోనే ఒక వృత్తాంతం జరిగింది. ఏంటంటే ఒక 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. ఎంతమంది? 2 మనుషులు.
వాళ్ళల్లా ఒక ఆయన పరిసయుడు, ఇంకొక ఆయన ఎవరు? సుంకరి. పరిసయుడు అనబడుతున్న వాడు ఎవరు అంటే దేవుని సన్నిధిలో పరిచయం చేసి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధించి, దేవుని సన్నిధిలో అవన్నీ కూడా చూసుకునే వ్యక్తి పరిచయుడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరయ్యారంటే సుంకరి. సుంకరి అంటే ఎవరు అని అంటే ప్రభుని ఎరగనివాడు, ప్రభుకి దూరంగా ఉన్నవాడు, ప్రభువుని అంత పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు కాదు. అయితే ఒకరోజు జరిగిన సందర్భం ఏంటి అని మనం ఆలోచిస్తే, వీరిద్దరు కూడా ఏమయ్యారంటే దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలోని వీరు దేవుని పాదలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? పరిసయుడు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? అయ్యా, నేను యథార్థవంతుడును, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను కొత్తిమీరలోని జీలకర్రలోని దశం భాగం చేస్తాను. ఎక్కడెక్కడంతా ఈ కొత్తిమీరలో తీసుకోడు, ఏడ తీయడు. కొత్తిమీరలోని జీలకర్రలోని చెప్తాను. కొత్తిమీరలోని జీలకర్రలోని నేను 10వ వంతు తీస్తాను, నీకు దర్శనం భాగం ఇస్తాను. ఇదిగో నేను ఇలాంటి పాపులు ఇలాంటి వాడిని కాదు, నేను పరిశుద్ధుడిని అని దేవుని మందిరంలో కూకొని ప్రార్థన చేస్తున్నాడంట. అయితే ఇంకొక ప్రార్థన వినపడుతుంది ఈ లోపల. ఎవరు అని అంటే సుంకరి. ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆ మందిరము బయట నిలబడి ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా, ఆకాశం వైపు చేతులెత్తుకైనా నాకు ధైర్యం లేదు, నా కనులెత్తుటకు కూడా నాకు ధైర్యము, నిన్ను చొచ్చుటకు కూడా నాకు ధైర్యం లేదు. ఇవి పాపిని, ఈ అభాగ్యుడును, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? యథార్థం చేశాడు. ఏమనంటే నేను పాపినయ్యా, ఇక ఈ దీనుడిని, ఈ పాపిని, అభాగ్యుడిని నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నా స్థితి మార్చవా అని బయట ఉండి ప్రార్థన చేశాడండి. కానీ వెంటనే దేవుని సమాధానం ఏమొచ్చిందో తెలుసా? ఇతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే దేవుని సమాధానం వచ్చింది. చర్చిలో పరిచర్య చేసిన సేవకుడి కంటే బయట నిలబడి చేసిన అతని ప్రార్థన ఏమైందంట? ఆలకించి శ్రేష్టమైనదిగా మార్చబడిందంట. నేనేమంటున్నానంటే, నువ్వు యథార్థంగా చేసావు ఆ ప్రార్థన, ఆ యథార్థమైన ప్రార్థన బట్టి నీ స్థితి మారుతుంది. నువ్వు యథార్థమైన ప్రార్థన చేయకుండా ఏదో నలుగురు చేస్తున్నారంటగా, వాళ్ళు నలుగురు వచ్చారంటగా, నేను కూడా వస్తాను. నలుగురు రాకపోతే రావు. ఎందుకు రావు అంటే నాకు యథార్థత లేదు, వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను వస్తాను, లేకపోతే దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన దేవుడు అన్నాడు, యథార్థమైన ప్రార్థన అన్నాడు. అంటే నీ సొంతంగా నేను దేవునికి ప్రార్థన చేయాలి, నా దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి, నా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, నా దేవుడిని నేను అడగాలి, నేను ప్రతిఫలం పొందాలి. అడిగినోడికే కదా ఇవ్వబడేది, అడగినోడికి ఇవ్వబడిద్దా? అన్న నేను అడిగితే నాకు ఇవ్వబడింది, నేను అడగకపోతే నాకు అంటే ఎవరు వచ్చి వారికి అడిగితే వారికి ఇవ్వబడుతుంది. అందుకే అన్నాడు కదా మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, ఎతుకుడి మీకు దొరికింది, తట్టని మీకు తీస్తాను అన్న. అంటే ఎవరు అడుగుతారో వారికి మాత్రమే. అడగని వాళ్ళకు కూడా ఇవ్వండి అని అంటే అట్ట హల్లెలూయా అనేది అది సాధ్యం అవుతుంది. ఎవరైతే అడుగుతారో, ఎవరైతే కనిపెడతారో వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. నేనేమంటున్నానంటే, నువ్వు యథార్థంగా ప్రార్థన చేసావా, దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, త్వరగా నీ పట్ల కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాను నేను? 3 విషయాలు. ఒకటి, మనము ఎప్పుడు మన యందు ఆయన ఆనందిస్తాడంటే, ఒకటి మనము భయభక్తులు కలిగి, తన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన యందు ఆనందిస్తాడు. రెండవది ఆయన కృప కొరకు కనిపెడితే మన యందు ఆనందిస్తాడు. మూడవది, మనం యథార్థంగా ప్రార్థన చేస్తే ఆయన ఆనందిస్తాడు. ఆనందించడమే కాదు, ఆనందించేవాడు ఊపిని వదిలిపెడతాడా? ఊపిని వదిలిపెట్టాడు. ఇప్పుడు ఒక మనిషికి ఆనందం కలిగిందంటే ఆ మనిషి ఊపిని వదిలిపెట్టేస్తాడా? ఊపిని వదిలిపెట్టడు. ఇప్పుడు మీరున్నారు ఒక 10 లక్షలు తెచ్చి నాకు ఇచ్చారు అనుకోండి, ఇచ్చారు. అప్పుడు నేనేమవుతాను? నేను ఆనందిస్తానా? ఆనందించిన నీకు అలాగే ఉండిపోతానా? ఉండిపోను. అవసరమైతే 10 రోజులు ఉపవాసం ఉండాలి మీకోసం ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు అనంటే 10 లక్షలు ఇచ్చారయ్యా, 10 లక్షలు ఇచ్చారు. మరి 10 లక్షలు ఇచ్చిన ఊరిని వదిలిపెడతాను.
10 రోజుల ఉపవాసం ఏడుతాను నేను దేవుని పాదం. దేవునికి స్తోత్రం. ఊరకనే ఆనందించి చూపాను. ఇప్పుడు ఒక మనిషిని నేనే అంత కృతజ్ఞత ఉంటే మరి దేవుడు ఎందుకు వదిలిపెట్టండి? దేవుడు ఎందుకు వదిలిపెడతాడు? వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. నేను అదే అన్నాను, మనం దేవునికి ఆనందకరంగా మనం బ్రతికామా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు మన జీవితంలో. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధంగా మనం బ్రతికామా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని పాదాలు పట్టుకోకుండా, దేవుని పాదాలు ఏదో నిలిచి దేవుడితో మనం జీవించకుండా ఏదో ఆదివారం ఏదో శుక్రవారం ఏదో అప్పుడు రమ్మని అప్పుడు మటుకే వెళితే సుఖం లేదు. నువ్వు ఇంట్లో ఉన్నావా, ఎక్కడున్నా నువ్వు యథార్థంగా ప్రార్థన చేసుకో. ఆ యథార్థ ప్రార్థన నిన్ను ఆశీర్వాదకరంగా నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును, దీవెనకరంగా నిలబడుతుంది. నీ స్థితిగతులను మార్చివేస్తుంది. అందుకోసమని దేవుడు చెప్తున్నాడు, నేను మీ యందు ఆనందించినట్లుగా మీరు నా యందు, మీ యందు నేను ఆనందించినట్లుగా మీరు నా కృపను కోరుకోనండి. నా కృపను కోరుకోనండి. నేను నీ యందు ఆనందించినట్లుగా యథార్థంగా నాకు ప్రార్థన చేయండి. 4వది ఏమంటాడు తెలుసా? చూడండి, ఆ మాట చెప్తాను, నేను ముగిస్తాను. 4వది ఏమంటాడు తెలుసా? కీర్తన గ్రంథంలోని రండి, కీర్తన గ్రంథి కీర్తన 37, కీర్తన గ్రంథం 37:23, 37:23, 37:23. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడంటున్నాడు ఇక్కడ? అమ్మా అమ్మా అమ్మ, దేన్ని బట్టి ఆనందిస్తాడంట? వారి ప్రవర్తనను బట్టి నేను ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. 4వదిగా దేవుడు ఎప్పుడు మన ఆనందిస్తాడు తెలుసా? మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన సరిగా ఉందా? మన ప్రవర్తన సరైన జీవితంలో ఉందా? మనం సరిగానే ప్రవర్తిస్తున్నామా దేవుని ఎదుట? ఆ సరైన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు. సరైన ప్రవర్తన లేకుండా మన ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడెక్కడో తిరగొచ్చి ఏదేదో తాగొచ్చి ఏదేదో తినొచ్చి దేవుని మందిరంలో నేను కూడా ఉంటున్నాను అని మన ప్రవర్తన బాగా లేకుండా దేవుని మందిరంలో వచ్చి ఆరాధించావో ఆనందించదో? నన్ను నేను ఉన్నది ఉన్నట్లు చెప్పింది, దీంట్లో నేను సగం దాచి పెట్టుకొని మిమ్మల్ని ఏదో మెప్పింపజేయాలి, హెచ్చింపజేయాలి, అవన్నీ ఏమో నాకు కలం అసలు. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్లుగానే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంత మన ప్రవర్తన ఎంత కరెక్ట్గా ఉంటుందో ఆ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు. బైబిల్లోని ఒక ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడుతుంది. ఎవరెవరు ఇద్దరు అంటే, ఒకటి తండ్రి, రెండోది కుమారుడు. తండ్రి కుమారుల గురించి రాయబడుతుంది. మనం 1 సమూయేలు గ్రంథంలో చదువుతాం అన్నమాట. 1 సమూయేలు గ్రంథంలో సమూయేలు గురించి రాయబడుతుంది. అలాగే సమూయేలు కుమారుల గురించి రాయబడుతుంది. సమూయేలు గురించి ప్రజలు అంటారు, అయ్యా నీవు మంచి ప్రవర్తన కలిగిన వాడు, నువ్వు చక్కని ప్రవర్తన కలిగిన వాడు. నీ అంత ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నంత విధానం ఎవరు కలిగలేరు? నీ పిల్లలు కలిగలేరయ్యా. నీ పిల్లలు లేరు. కాబట్టి వీటిని బట్టి మేమేం చేయాలంటే బాధపడుతున్నాం. నువ్వైతే దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నావు, దేవునికి యాజకుడిగా ఉన్నావు, దేవునికి ప్రవక్తగా ఉన్నావు, దేవునికి లోబడ్డావు, దేవుని బట్టి న్యాయాధిపతిగా ఉన్నావు, మమ్మల్ని అందరినీ పరిపాలించావు, మంచి పరిపాలన చేసావు, మంచిగా ఉన్నావు. నువ్వు నీ ప్రవర్తన మంచిది. కానీ నీ కుమారులు ఉన్నారే, నీ కుమారులు వాళ్ళ ప్రవర్తన బాగలేదయ్యా. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళతో ఏళ్ళని చేస్తున్నారు, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళతో ఏళ్ళని చేస్తున్నారు, ఏళ్ళంగా మాట్లాడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన అసలు నచ్చట్లేదు. వాళ్ళని బట్టి మాకు దేవుని మందిరానికి రాబుద్ది కావట్లేదు. నీ ప్రవర్తన లాంటి ప్రవర్తన వారిది కాదు. కాబట్టి ఇదిగో నువ్వు వారు మాకు వద్దయ్యా, వారిని నువ్వు తీసేయి. నీ ప్రవర్తన కలిగిన వారిని మా కాడ నిలబెట్టు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తండ్రి ప్రవర్తన మంచిదంట, కుమారుల ప్రవర్తన. నేను అంటున్నాను, ఒక దైవ సేవకుడు కుమారుల ప్రవర్తనే మంచిది లేదు. ఈరోజు నా ప్రవర్తన ఎలా ఉంది? ఎలా ప్రవర్తిస్తున్నావు దేవుని మందిరంలో కానీ ఎలపట కానీ? ఇప్పుడు నేను మొన్నప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అగపడని 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. అవి కథలో మాట్లాడవు, తిరగవు. కానీ అగపడే 5వ సువార్త ఎవరో తెలుసా? మనమే.
మనం కదులుతాం, కనబడతాం, మాట్లాడతాం. మనల్ని బట్టే సువార్త వెళ్ళిపోద్ది. నువ్వు 5వ సువార్త నువ్వే కరెక్ట్ లేదనుకో, ఈ 4 సువార్తలకు అవమానమే. అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి దేవుని మందిరానికి రావాలంటే దేన్ని బట్టి వస్తాడో చెప్పనా? మన ప్రవర్తన బట్టి, మనం నడుచుకునే విధానం బట్టి, మనం జీవించే విధానం బట్టి వస్తాడు తప్ప వాడికి బైబిల్ తెలిసి రాడు. బైబిల్ తెలిసి వస్తాడా? బైబిల్ మొత్తం చదివి ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని బైబిల్ మొత్తం చదివి వస్తాడా? రాడు. బైబిల్ చదివి రాడు. అది మన ప్రవర్తనను బట్టే దేవుని మందిరానికి వచ్చి బైబిల్ చదువుతాడు. 4 సువార్తలో చదువుతాడు. ముందు 5వ సువార్త నేను చదివిన తర్వాత 4వ సువార్త పత్రాడు. దేవునికి స్తోత్రం. ముందు నీ సువార్త చదవడానికి ఈ సువార్తల కాడికి నేను అంటున్నాను, మన ప్రవక్తను మంచుకుంటే మన ప్రవక్తను బట్టి దేవుని ఆనందిస్తాడు. మన ప్రవక్తను సరిగా లేదా ఇదిగో అందరూ తిరస్కరిస్తారు, దేవుడు కూడా తిరస్కరిస్తాడు. రైతులో హల్లెలూయా. మనం సమూయేలులాగా ఒక మంచి ప్రవక్తను కలిగి ఉండాలి. సమూయేలు ఎలాగున్నాడు అంటే దేవుని మందిరములో దేవుని పాదాలు పట్టుకొని కనిపెట్టి వాడిగా ఉన్నాడు. దేవుని స్వరమైన వారిగా ఉన్నాడు. దేవుని ప్రజల పట్ల నిత్యము ప్రార్థన చేసి కన్నీరు విడిచేవాడిగా ఉన్నాడు. నేను సమూయేలును చూసి చాలా విషయాలు నేర్చుకుంటాను. చదివిందే చదువుతాను మరలా సమూయేలు గురించి. ఎందుకంటే సమూయేలులోని అంత శ్రేష్టమైన విషయాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎంత శ్రేష్టమైన విషయాలు ఉన్నాయో అంత శ్రేష్టమైన విషయం మనం సమూయేలులోనే చూడగలుగుతాం. ఇంకెవరిలోనూ చూడలేము. యేసుక్రీస్తు ప్రభువాడు యాజకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, దైవ కుమారుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువాడు రాజుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు కూడా న్యాయాధిపతిగా ఉన్నాడంట, రాజుగా ఉన్నాడంట, యాజకుడిగా ఉన్నాడంట, ప్రవక్తగా ఉన్నాడు. అంటే ఇన్ని స్థానాలు పొందుకుంది ఎవరంటే ఓన్లీ సమూయేలు ఒక్కడే బైబిల్లో. నేనేమంటానంటే సమూయేలు లాగా మన ప్రవర్తన ఉందా, ఆ ప్రవర్తన బట్టి సమూయేలుని అనాథ. సమూయేలు ఎవరు? తన తల్లి కని మందిరంలో వదిలేసిపోయింది. అంటే ఆమె పెంచుకోవడం చేతకాక ఏం కాదు. ఆమె నిర్ణయం చేసుకుంది, నాకు గెలిక మగ పిల్లగాడు పుడితే నీ మందిరంలో ఎత్తాను, నీ పరిచర్య కొరకు ఎత్తాను అని పిల్లగాడిని కనింది. పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చారు. దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది తల్లి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసుకునేదాన్ని. ఈ దేవుని మందిరంలో విడిచిపెడితే ఈ దేవుని మందిరంలో ఉన్న ఆ సమయంలో ఎలా ఎదిగాడో తెలుసా? నిత్యము దేవుని పరిచర్య చేస్తూ వచ్చి ఆ బలిపీఠం దగ్గరే పొందుకునేవాడు. ఆ బలిపీఠం దగ్గరే పొందుకునేవాడు. దేవుడు అతనితో మాట్లాడేవాడు. అతడేమో గ్రహించలేకపోయేవాడు. సమూయేలు అని పిలిస్తే మా సేవకుడు పిలుతుండేమో అని అనుకునేవాడంట. అట్లా ఎన్నోసార్లు పిలిస్తే అప్పుడు సమూయేలుకి అప్పుడు అతనికి అర్థమయ్యి అన్నాడు, ఏలియాకి అర్థమయ్యి అంటాడు. ఏలి అంటాడు, ఇగో ఈసారి ఎవరైనా నిన్ను సమూయేలు అని పిలిస్తే నువ్వు చెప్పు, అయ్యా నీ దాసు నేను ఇక్కడే ఉన్నాను నాతో చెప్పు అని అడుగు, అప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన నీతో చెప్తాడు అని చెప్పేసి అంటాడండి. అలాగనే మరలా పడుకున్నప్పుడు సమూయేలు పడుకొని ఉంటే సమూయేలు అని పిలుస్తాడు. పిలిచినప్పుడు దేవుడే ఆ బలిపీఠం కానించి పిలిస్తే అప్పుడు అంటాడు, చిత్తం ప్రభా నేను ఇక్కడే ఉన్నాను చెప్పండి అని అనిద్దట్లోనే అంటాడు. అనగానే అప్పుడు సమూయేలు నేను ఇలా వాడుకోబోతున్నాను, ఏలి కుమారుని తీసివేస్తున్నాను, ఏలియా వృద్ధువాడయ్యాడు, ముసలివాడయ్యాడు, ఏలియాను కూడా తీసేస్తున్నాను, ఇదిగో నిన్ను నేను వాడుకోబోతున్నాను అని మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగ వచ్చిన తన జీవితం ఒకటి దేవుని పరిచర్యలో ఆయన యాజకుడిగా మార్చబడ్డాడు, ప్రవక్తగా మార్చబడ్డాడు, ప్రజలందరికీ న్యాయాధిపతిగా మార్చబడ్డాడు, రాజుగా. గొప్ప స్థానాలు పొందింది ఎవరు, అంచలంచలకు ఎదిగింది ఎవరంటే సమూయేలే. నేను అంటాను, మనం సమూయేలు లాగా మంచి ప్రవక్తను కలిగి ఉన్నామా? ఎవరిని దూషించే విషయంలో కానీ, ఎవరినైనా యాలం చేసే విషయంలో కానీ, ఎవరైనా మాట అనే విషయంలో కానీ బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరిని తొందరపడి మనం మాట్లాడదు, ఎవరిని యాలం చేయదు. ఎందుకంటే మనం చేస్తున్న యాలన, మనం మాట్లాడుతున్న మాటను బట్టే ఇదిగో మన ప్రవక్తను బయటపడుతుంది. అర్థమవుతుందా? అందుకే మీరు తక్కువ మాట్లాడటం చూడండి, ఎక్కువ వినటానికి సిద్ధపడండి, తక్కువ మాట్లాడండి. నేను ఎప్పుడైనా పెద్దలు దైవ సేవకులు పెద్దలు ఎవరైనా ఉంటే అస్సలు నేను మౌనెక్కను తెలుసా, అస్సలు మౌనెక్కను. మౌనం అంటే ఎందుకు మౌనం అంటే తెలుసా? బైబిల్ చెప్తుంది, నువ్వు మౌనముగా ఉన్న ఎడల నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, నువ్వు లడలడ వాగితే పెద్దవాడు అవుతావు. బైబిల్ చెప్పిన మాట, నేను చెప్పిన మాట. అందుకే పెద్దలు ఉన్నప్పుడు ఏంటంటే మనం మౌనమైపోతాం. మనం వినటానికే ప్రయత్నం చేయాలి. మనం ఎంత తింటామా ఆ విన్న మాటలను బట్టి మనం జ్ఞానవంతుడిగా మార్చబడతాం.
మనం ఎంత లోడలోడ వాగుతామా ఆ మాటను బట్టి మనం వెర్రి వాళ్ళగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఆమె అందుకే మన ప్రవర్తన ఎలా ఉండాలంట, మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు. మన ప్రవర్తన మంచిగా ఉండాలి. సమయల ప్రవర్తన ఎలా ఉందో మన ప్రవర్తన ఎలా ఉందో, వాళ్ళ కుమారుల ప్రవర్తన ఎలా ఉందో అలాగే మన ప్రవర్తన ఉంటే మన యొద్దకు ఎవడు రాడు, దేవుడు మనం బట్టి ఆనందించడు, ఏ కార్యమును కూడా మనము చూడలేదు. నేను అంటున్నాను 4 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుడు మన యందు ఆనందించాలంటే మనం భయభక్తులు కలిగి. రెండోది, దేవుడు మన యందు ఆనందించాలంటే ఆయన కృప కొరకు కనిపెట్టాలి. రెండోది, దేవుడు మన యందు ఆనందించాలంటే చెప్పాలి. మూడోది, దేవుడు మన యందు ఆనందించాలంటే మనం యథార్థమైన ప్రార్థన చేయాలి. నాలుగోది, దేవుడు మన యందు ఆనందించాలంటే ఏం చేయాలి? ఇప్పుడే చెప్తున్నాను, యథార్థమైన ప్రార్థన అయితే. అది నాలుగోది, దేవుడు మన యందు ఆనందించాలంటే మన ప్రవర్తన సరిగా, మన ప్రవర్తనను బట్టి దేవుడు మన యందు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు పేతురు రాసిన పత్రికలు అంటాడు, మీరు పరిశుద్ధమైన మంచి ప్రవర్తన కలిగి ప్రభువుని పోలి ఉండండి అని అంటారు. ఎవరిని పోలంట అంటే ప్రభు ఎలాంటి ప్రవర్తన కలిగి నడుచుకున్నాడు యేసు ప్రభువారు, అలాంటి ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో మీరు వెళ్ళండి అని అంటాడు పేతురు రాసిన పత్రికలు. మన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి యేసు ప్రభు వాళ్ళలాగా మనం నడుస్తే ఖచ్చితంగా మనము యేసు ప్రభు వారు ఎట్టి ఉన్నతమైన స్థితి స్థానము పొందాడో మనము అట్టి గొప్ప స్థానానికి వెళ్ళిపోతాం. ఆయన అన్నాడు, నేను ఎట్టి ఆత్మను పొందానో అట్టి ఆత్మను మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. మీరేం తక్కువేం కాదు, నేనెంతో మీరు నిజం. యేసు ప్రభు చెప్పారు స్వయంగా, నేను ఎట్టి ఆత్మను పొందాను, మీకు అదే ఆత్మని ఇస్తున్నాను. మీకు పిరికి ఆత్మని ఇవ్వను, మీకు చేతకని ఆత్మని ఇవ్వను, భయపడే ఆత్మని ఇవ్వను, దిగులు చెందిన ఆత్మని ఇవ్వను, లేకపోతే చుట్టుకుపోయే ఆత్మను. నేను ఏ ఆత్మను పొందానో ఆ ఆత్మ నీకు కూడా ప్రేస్తలో హల్లెలూయా. ఆ ఆత్మను మనం పొందామా నిశ్చయముగా దేవునికి ఆనందము కలిగజేసేవారిగా ఉంటాం. సంపూర్ణంగా ఐదో మాట చెప్తున్నా. ఐదో మాట లోకస్వార్త 15వ అధ్యాయంలో అక్కడ రాయబడుతుంది. అక్కడ ఏముంటుందంటే ఆ మాట చదువు ముగిస్తాను. సో లోకస్వార్త 15వ అధ్యాయం ఒక మాట చెప్తుంది చూడండి. లోకస్వార్త 15వ అధ్యాయము 10వ 15వ అధ్యాయము 10వ. అటువలే లోకస్వార్త 15వ అధ్యాయము 10వ. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. క్రైస్తలో హల్లెలూయా. ఎవరు ఎదుట అంటున్నా? దేవుని దూతల ఎదుట. అంటే దేవుడు దేవుని దూత ఎదుట ఏం కలుగుతుందంట? సంతోషం. ఎప్పుడు 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 ఎప్పుడంటది? మీరు మారు మనసు ఒక పాపి విషయమే, ఒక పాపి నేను పాపిని అని ఒప్పుకొని రక్షణ పొంది మారు మనసు పొందితే ఆ మారు మనసును బట్టి దేవునికి ఏమవుతుందంట? ఆనందం, సంతోషం. దేవునికి స్తోత్రం. మనం ఏ విషయంలో దేవునికి ఆనందం కలగజేస్తున్నాం? భయం కలిగి దేవునికి ఆనందం పుట్టిస్తున్నామా? దేవుని కృపను కోరుకొని దేవునికి ఆనందం కలగజేస్తున్నామా? యథార్థమైన ప్రార్థన చేసి దేవుని ఆనందపరుస్తున్నామా? లేకపోతే మంచి ప్రవర్తన కలిగి దేవుని ఆనందపరుస్తున్నామా? ఐదోదిగా మన పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది దేవుడు దేవుని దూతలు ఆనందించేలాగా మనం ఉంటున్నామా? క్రీస్తులో దేన్ని బట్టి దేవుడు మన ఎందుకు ఆనందిస్తున్నాడు? మనం దేవుని ఆనందపెట్టే క్వాలిటీస్ ఏదైనా మనలో ఉందా? ఏది లేదా? నేను నా ప్రియ కుమారుడు, నేను యందు నేను ఆనందిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాడే. ఈరోజు నిన్ను గురించి, నన్ను గురించి రేపు పరలోకంలో చెప్తాడంట. అమ్మ భూమి మీద ఆయన గురించి చెప్పినట్లుగా రేపు పరలోకంలో మనం ఎత్తబడిన తర్వాత అక్కడ చెప్పలేదనుకోండి, మనం నిత్యం ప్రభు మనం బట్టి ఆనందించే జీవితం మన బ్రతుకులో ఉండాలి. ఆనందించే బ్రతుకు మనలో ఉండాలి. ప్రభు ఆనందించేలాగా మనము జీవించాలి. ఆ జీవితం మనం కలిగి ఉంటే ఏడా మనం ఆశ్చర్యకరంగా ఉంటాం, అక్కడ ఆయన మహిమ చేత నింపబడి ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మనం చేయాల్సిన ఒకటే, మనుషులను ఆనందపరచడం వద్దు, మనుషులను మెప్పించడం వద్దు, మనుషులను మురిపించడం వద్దు, మనుషుల కోసం మనం జీవించవద్దు. ఒక మాట చెప్తున్నాను, మనుషుల కోసం జీవించవద్దు.
నేను ఇదే తలంపుతాను. నేను మనుషుల కోసం జీవించను, మనుషులు మురిపించాలి, మెరిపించాలి అనేది ఎప్పుడు కూడా ట్రై చేయను. నాకు అవసరం లేదు. ఎందుకు అంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆమెను హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. ఎవరిని పంపించకపోతే ఆయన చూసుకుంటాడు. నాకు ఇంకా బాధ అంతే కదా. ఇప్పుడు పంపిస్తే కాయటం, కాపాడటం, చెప్పటం నా బాధ్యత. పంపించకపోతే హాయిగా ఉంటా. దేవునికి స్తోత్రం. ఆమెను హల్లెలూయా. నేనేమంటున్నానంటే మనము దేవుని మందిరములో ఆయన్ని సంతోషపరచు వారిగా ఉంటే మేలు పొందుతాం. యేసుక్రీస్తు ప్రభువులో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. మనలో ఉన్నాయా? ఆయన మారు మనసు పొందాడు, దేవుని మీద భయం కలిగి ఉన్నాడు, తర్వాత ఆయన కృపను పొందుకున్నాడు, దేవుని కృపను కోరుకొని పొందుకున్నాడు. తర్వాత ఆయన యథార్థమైన ప్రార్థనలు రాత్రల్లా చేస్తూ వచ్చాడు, ప్రతి రాత్రి చేస్తూ వచ్చాడు. తర్వాత ఆయన మంచి ప్రవర్తన కలిగి ఎదిగాడు. ఈరోజు యేసు ప్రభువులో మారు మనసు కూడా అన్నీ ఉన్నాయి. ఈరోజు మనలో ఏమున్నాయి? దేవుని సంతోషపెట్టే ఏమన్నా ఉన్నాయా? మనలో ఏమి లేకుండానే మనం ఉంటున్నామా? అయితే ఈరోజు ఇప్పుడు దాని ఆరాధనలో ఒక తీర్మానానికి మనం వద్దాం. ఒకవేళ ఈ 5 ఏది మనలో లేకపోయినా, దేవుడు లేదు కాబట్టి నేను తీసేయటానికి మాటలు చెప్పట్లా, లేకపోతే ఇక మీదటైనా ఆయన కృపను కోరుకొని ఆయన పాదలు పట్టుకొని ఈ క్వాలిటీస్ నాకు, నిన్ను ఆనందపరిచే జీవితం నాకు అని ప్రార్థన చేయాలని దేవుడు ఈ మాట ఇచ్చాడు. మనం ఆయన సన్నిధిలో అడిగామా, అయ్యా ఇంతవరకు ఈ 5 క్వాలిటీస్ నాలో లేవు, ఇది మొదలుకొని 5 నాకు ఇవ్వండి, నిన్ను ఆనందపరచువానికి నేను ఉండాలి, ఆనందపరచుదానికి నేను ఉండాలి, అటు కృప నాకు ఇవ్వండి అని గనుక మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఈరోజే ఈ క్వాలిటీస్ అన్నీ మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. మనం అడిగితే, మనం ప్రార్థన చేస్తే, మనం కనిపెడితే ఖచ్చితంగా దేవుడి క్వాలిటీస్ని ఇస్తాడు. ఆయన నిన్ను బట్టి ఆనందిస్తాడు. ఈ భూమి మీద నిన్ను ఆనందకరంగా ఉంచుతాడు, పరలోకంలో కూడా నిన్ను ఆనందకరంగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమె అటు కృప దేవుడు మనందరికి ఇవ్వను గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. ఒక్క తీర్మానంతో ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరిద్దాం. అందరం కూడా మోకరించి ఒక్క తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఏంటి ఆ తీర్మానం అంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు సాక్ష్యం పలికావు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నావు అని పలికావు. ఈరోజు నాయన ఈ మాటలు మేము మమ్మల్ని గురించి కూడా ఆ సాక్ష్యం నేను వినాలయ్యా. మమ్మల్ని బట్టి నువ్వు ఆనందించే జీవితం మాలో ఉండాలయ్యా. అవును, మమ్మల్ని గురించి నువ్వు ఎలాగ ఆనందపడతావో ఈరోజు మాట్లాడేవు స్పష్టంగా. మమ్మల్ని గురించి నువ్వు ఎలాగ ఆనందపడతావో మీరు మాట్లాడారు నాయన. ఇదిగో నీ అందు భయం కలిగి ఉంటే నువ్వు ఆనందపడతావని మాట్లాడావు నాయన. ఇదిగో నీకు అయ్యా నీ కృప కొరకు కనిపెడితే నువ్వు ఆనందపడతావని మాట్లాడావు నాయన. ఇదిగో యథార్థమైన ప్రార్థన మాలో ఉంటే నువ్వు ఆనందపడతావని మాట్లాడావయ్యా. ఇదిగో మా ప్రవర్తన సరిగా ఉంటే మీరు ఆనందపడతారని మాట్లాడావయ్యా. ఇదిగో నాయన మీకు మారు మనసు రక్షణ ఉంటే దాన్ని బట్టి ఆనందపడతారని మాట్లాడావయ్యా. అవునయ్యా, ఈ 5 క్వాలిటీస్ నాకు ఇవ్వండి అయ్యా. ఇగో నేను నన్ను బట్టి నువ్వు ఆనందించే జీవితం నాలో ఉండాలయ్యా, ఆనందించే బ్రతుకు నాలో ఉండాలయ్యా. అట్టి స్థితి నాకు కలగజేయండి నాయన, అట్టి అనుభవం నాకు ఇవ్వండి నాయన. మమ్మల్ని బట్టి ఆనందించే జీవితము మాకు కావాలి. అట్టి కృప రానివ్వండి అయ్యా, నాకు ఇవ్వండి అయ్యా. ఈ 5 క్వాలిటీస్ నాకు ఇవ్వండి అయ్యా. ఇవి నన్ను బట్టి ఆనందించలాగా నాయన నా జీవితం ఉండాలయ్యా. నన్ను బట్టి ఆనందించలాగా నా బ్రతుకు ఉండాలయ్యా. అట్టి కృప నాకు ఇవ్వండి నాయన, అట్టి కృప నాకు ఇవ్వండి నాయన. అయ్యా ఈ 5 క్వాలిటీస్ నాలో లేవయ్యా. ఇది మొదలుకొని 5 క్వాలిటీస్ నాకు కావాలి. ఇది మొదలుకొని నీ అందు భయం కలిగి నేను నడవాలయ్యా. ఇది మొదలుకొని నీ కృపను కోరుకోవాలి నాయన. ఇది మొదలుకొని యథార్థమైన ప్రార్థన నేను చేయాలయ్యా. ఇది మొదలుకొని మంచి ప్రవర్తన కలిగి నేను జీవించాలయ్యా. ఇది మొదలుకొని నాయన నేను మారు మనసు రక్షణ పొందాలయ్యా. నీకు ఆనందము కలగజేసే జీవితము నాకు కావాలయ్యా. అట్టి జీవితాన్ని నాకు ఇవ్వండి అయ్యా. అట్టి బ్రతుకుని నాకు ఇవ్వండి అయ్యా. అట్టి అనుభవం నాకు ఇవ్వండి అయ్యా. అట్టి స్థితిని నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా నన్ను దాటిపోక నాకు ఇవ్వండి నాయనా. అయ్యా నన్ను దాటిపోక నాకు ఇవ్వండి నాయనా. అయ్యా ఇటు కృప నాకు దయచేయండి నాయనా. అయ్యా నన్ను దాటిపోవద్దు, ఇటు కృపను ఇవ్వండి నాయనా. అయ్యా ఇటు కృప నాకు ఇవ్వండి నాయనా. అడగాలి మౌనంగా ఒక చిన్న తీర్మానంతో అడగండి. ప్రభు మనతో మాట్లాడిందే మనకి ఇవ్వటి కొరకు. మనలో ఏది లోపంగా ఉంటుందో అదే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు ఇది మనకి లోపంగా ఉంది కనుకనే దేవుడు మనతో మాట్లాడారు. మనతో మాట్లాడిన రీతిగా మనం ఆయన ఫాదర్ కొట్టుకొని, అవునయ్యా నాలో ఈ క్వాలిటీ లేదు, ఇగో నాలో ఈ అనుభవం లేదు, ఇగో నేను భయం కలిగి లేను, నీ కృప కోరుకోవట్లేదు, ఇగో నీ యథార్థమైన ప్రార్థన లేదు, మంచి ప్రవర్తన నాలో లేదు, మారు మనసు రక్షణ నాలో లేదు. ఈ 5 క్వాలిటీస్ నాకు ఇవ్వండి. నిన్ను ఆనందపరచు బిడ్డగా నేను ఉండాలయ్యా.
నిన్ను సంతోషపరచు బిడ్డగా ఉండాలయ్యా, నీకు లోబడే బిడ్డగా ఉండాలయ్యా, నీకు ఇష్టడుగా మారు బిడ్డగా ఉండాలయ్యా. నువ్వు కోరుకున్న రీతిలో నా జీవితం ఉండాలి నాయన. మీరు కోరుకున్న రీతిలో నా జీవితం ఉండాలి, మీరు కోరుకున్న రీతిలో నా జీవితం ఉండాలి, మీరు కోరుకున్న బ్రతుకు నాకు కావాలి, మీరు కోరుకున్న జీవితం మాకు కావాలి. అటు కృప నాకు ఇవ్వండి నాయన. అయ్యా నన్ను దాటిపోక ఈరోజు అది ఇవ్వండి అయ్యా. అయ్యా నన్ను దాటిపోక నాకు ఇవ్వండి నాయన, నన్ను దాటిపోక నాకు ఇవ్వండి నాయన, నన్ను దాటిపోక నాకు ఇవ్వండి యేసయ్యా. ఆ కృప నాకు ఇవ్వండి నాయన, ఆ కృప నాకు కావాలయ్యా, కృప కావాలయ్యా, నీ కృప కావాలయ్యా. అయ్యా ఇవ్వండి 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 నాయన. ఈ 5 అనుభవాలు నాకు ఇవ్వండి, ఈ 5 అనుభవాలు నాకు ఇవ్వండి, ఈ 5 అనుభవాలు నాకు ఇవ్వండి. అడుగుదా 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 స్వరమెత్తి అడుగుదా, దేవా నన్ను దాటిపోదు, నన్ను దాటిపోదు, నన్ను దాటిపోదు. ఈ 5 అనుభవాలు నాకు ఇవ్వండి, ఈ 5 అనుభవాలు నాకు ఇవ్వండి, ఈ 5 అనుభవాలు నాకు ఇవ్వండి. అడుగుదాం అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ 5 అంశాలను బట్టి ప్రార్థన చేద్దాం.